మాట్లాడాలా? ఓకే రైట్. నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. ఈరోజు మనం ఉన్నది కేతన్పల్లి దాటిన తర్వాత దొరగారుపల్లి అనే ఊరు వస్తుంది. పక్కనే కేతన్పల్లి బార్డర్లో మనం ఇటు క్రాస్ అయిన తర్వాత దొరగారుపల్లి అనే విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ ముందట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటీ ప్లేస్ ఉండే. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారంటే ఒక డంపింగ్ యార్డ్ కిందకి తయారు చేస్తున్నారు. ఒకసారి మీరు చూడండి సైడ్కి, ఇదంతా డంప్ యార్డ్, ఇదంతా ప్లాస్టిక్ ఇవన్నీ చెత్త చెదరంతో నిండిపోయి ఉన్నది ఇక్కడ డంపింగ్ యార్డ్. ఇది ఇప్పుడే ఇట్లా ఉంటే రాను ఇది మొత్తానికి డంపింగ్ యార్డ్ కిందకి తయారు చేస్తారని చెప్పేసి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ కొంచెం స్టార్ట్ చేసిండ్రు, కొంచెం స్టార్ట్ చేసి ఇది మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఇక డంప్ యార్డ్ లానే తయారవుతుంది. దీన్ని కంపల్సరీ మరి నాయకులు ఎవరైతే ఉంటారో దీన్ని ఇమ్మీడియట్లీ చేంజ్ చేసి వేరే దగ్గరికి షిఫ్ట్ చేయాల్సిందే ఉంది. ఎందుకంటే పక్కనే దీని వెనకాలనే ఊరు కాబట్టి దీన్ని ఇక్కడ కాలబెడతారు, వేసి కాలబెడతారు. ఈ స్మెల్ అంతా పర్యావరణానికి పొల్యూషన్ అయితే పర్యావరణానికి అండ్ అక్కడ ఉన్న గ్రామస్తులకు కూడా ఇబ్బంది అవుతుంది. ఒక్కటి కాదు రెండు కాదు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మన స్టార్టింగ్ ఎక్కడి వరకు అవుతుందో అక్కడి వరకు కూడా మొత్తం డంప్ యార్డ్ కిందకి షిఫ్ట్ చేసేసారు దీన్ని అంతా. మీరు అక్కడ కూడా అక్కడ కాలుతుంది, ఇంకా అక్కడే ఆవులు అవన్నీ అక్కడనే ఉన్నాయి. అవి అదే ప్లాస్టిక్ తిని ఆనే చచ్చిపోతాయి. అవి దాన్ని అడిగేటోళ్ళు లేరు, పట్టించుకునేటోళ్ళు లేనట్టు ఉన్నది. ఇది వీలైతే మనము ఒకసారి ఊర్లోకి వెళ్ళి వాళ్ళ వాయిస్ కూడా తీసుకుందాం, అక్కడ ఉన్న ప్రజల వాయిస్ కూడా. ఎందుకంటే ఇది టూ మచ్. ఇది అసలు ఇది ఇక్కడ డంప్ యార్డ్ అనేది ఊరు పక్కకే ఉండొద్దు అసలు. ఇంకొంచెం ముందడు సింగరేణిని అడిగి తీసుకుంటే అయిపోయేది కదా. ఇది ఊరోళ్ళ ప్లేస్లో మీరు ఈ డంప్ యార్డ్ తయారు చేయడం అనేది ఇది అసలు బాగాలేదు. మీరు అవసరం ఉంటే అటు కింద అటు పోండి, అటు సైడ్ పోతే మొత్తం గుట్టగా ఉంది కదా, అటు తీసుకొని ఒక సింగరేణి దగ్గర ల్యాండ్ తీసుకొని డంప్ యార్డ్ చేసేది ఉండే ఊరు అవతల. కానీ ఊరు స్టార్టింగ్లోనే డంప్ యార్డ్ చేయడం అనేది ఇది